హాయ్ ఫ్రెండ్స్, మేమైతే భీమవరం దగ్గర పేరుపాలు బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే సెంట్లు అయితే తీస్తున్నాను చూడండి. గుళ్ళోకి అయితే వచ్చాము. వాయిస్ ఎందుకని పెడుతున్నానంటే అక్కడ పాటలు, దేవుడి పాటలు అన్ని సిస్టమ్ ఉంది కాబట్టి వాయిస్ అయితే నేను ఇవ్వలేదు, నా వాయిస్ పెడుతున్నాను. అక్కడంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. మా అక్క అయితే ఎదురొచ్చేస్తుంది ఆటోకి. మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాం, జర్నీ చేస్తున్నాం. మా మేనల్లుడికి ఆకలి వేసిందని చెప్పి ఒక పక్క నాకైతే ఇడ్లీ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకుంటే మా అన్నయ్య లైట్ సెట్టింగ్ ఫోన్ పైన పెట్టి, అంటే ఆటోలో లైట్ ఉంది ఎందుకులే అని చెప్పి అందరూ పడుకున్నారు, కొంతమంది పిల్లలు డిస్టర్బ్ ఎందుకులే లైట్ వేయడం అని చెప్పి అక్కడైతే ఫ్యామిలీ అందరు కూర్చుని అయితే జాలీగా టీ తాగేసాము. నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఇక లైట్ ఎందుకు, మనమైతే బీచ్లోకి అంటే గుడికి ఎంటర్ అయిపోయాము. నడుచుకుంటూ ఆటో అయితే కొంచెం దూరంలో పెట్టాము. ఆటో అయితే అలో చేయట్లేదు లోపలికి, అందుకని చెప్పి ఆటో ఒకసారి భద్రంగా పెట్టుకుని మేమందరం అయితే దేవుడి దగ్గరికి నడక సాగించాము. అదిగోండి మా ఫ్యామిలీ అందరూ ఎదురు నడుస్తూ వెళ్తున్నారు, నేనే వీడియో తీసేది. అలా నడుచుకుంటూ వెళ్ళాము గుడికి. వెళ్ళి దేవుడి దర్శనం అయితే తీసుకున్నాము. అది కూడా చూసేయండి ఒకసారి, మీరంతా చూడండి. చూడని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను, చూసిన వాళ్ళకైతే ఏంట్రా మా అమ్మని చూసేవులే మీరే, నువ్వు చూపించేది ఏంటి అని అనుకోవద్దు. నేను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. మా అమ్మ, మా వదిన, ఎదురేమో ఎల్లో శారీ మా అక్క, ఎదురెళ్ళేది మా బావ, పిల్లలు. అన్ని ఫుడ్ వెరైటీస్ అన్నీ పెట్టారు, కాకపోతే రేట్లు మట్టిగా ఆకాశానికి అందుకుంటున్నాయి. ఏంటంటే ఇంటికాడ నుంచి మనం వండుకెళ్ళడమే బెటర్ అండి. అక్కడైతే మనం ఏది కొనుక్కోలేము, ఏది తినలేము కూడా, చాలా రేట్లు ఉన్నాయి. అసలు ముందు ముందు మీకు వీడియోలో అసలు ఏం జరిగింది ఏంటన్నది అక్కడ ట్విస్ట్ ఒకటి ఉంది, ఈ వీడియో చూసేయండి. మేమందరం ఫ్యామిలీ అయితే ఒక లైన్ మాదిరిగా, ఒక ట్రైన్ మాదిరిగా వెళ్తున్నాము. అందరం కలిసి గుళ్ళోకి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం దేవుడితో. చాలా అంటే చాలా బాగుందండి అసలు. నేను ఇది సెకండ్ టైం రావడం అక్కడికి. మా అక్క అయితే ఫస్ట్ టైము అక్కడ రావడం. నేనైతే పెళ్ళైన కొత్తలో వచ్చాను, మా అక్క అయితే ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైం. ఇంకా మా ఆయన, మా బావలు అందరూ అయితే చాలాసార్లు వచ్చారు. ఇదే మేము ఫస్ట్ డే రావడం. గుళ్ళో చూపిస్తాను చూడండి, చాలా బాగుంది చూడడానికైతే. అక్కడ పాస్టర్ గారులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మనం కానుకలు వేసుకోవచ్చు అక్కడ, కానీ ప్రార్థన చేసినందుకు వాళ్ళు అయితే డబ్బులు అయితే తీసుకోవట్లేదు, కానుక ఏమని చెప్తున్నారు. మీకు బ్లెస్సింగ్స్ అయితే వేస్తున్నారు మనకి, అది కూడా చూసేయండి. అయితే ఇక్కడికైతే దర్శనం చేసుకున్నాము దేవుణ్ణి. ఇంకోసాట దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అవన్నీ చూసేయండి. కొబ్బరి చెట్లు, ఇక్కడికి మరింతలు గారి దగ్గరికి పాదాలు కడిగి వెళ్ళిద్దంట సముద్రం వచ్చి. చూడండి, ఇదంతా బుస్క నేలే. ఇదంతా చూసేయండి. మా ఆయన, పిల్లలు వాళ్ళందరూ ఎదురు నడుస్తున్నారు. నేనైతే వీడియో తీసుకుంటా వెనకాల అయితే వస్తున్నాను. అదంతా చూసేయండి ఒకసారి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే డ్రామా వేస్తున్నారు. ఆ పాట అయితే అమోఘం, అసలు చాలా అంటే చాలా బాగుంది. మేము కాసేపు అక్కడ ఉండైతే ఆ డ్రామా అయితే చూసాము. కాకపోతే నేను ఆ వాయిస్ని, ఆ పాటను అయితే నేను ఈ వీడియోలో నేను ఇవ్వలేను. ఆ పాట మీరేంటో గెస్ చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే. ఆ పాట బాగా పాడాడు ఆయన. ఏం పాట అంటే, అమ్మలారా అయ్యలారా మ్రోక్కేదం మ్రోక్కేదం అన్న పాట అది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని వాచ్ చేసేయండి, చూసేయండి, అంతా చూపించేస్తాను. మా ఆయన అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ ఇస్తానేమని ఇవ్వలేదుగా. అయితే అదిగో వీడియో చూస్తున్నాను, చూపించేస్తున్నాను చూడండి. అక్కడైతే సిస్టర్స్ అయితే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూడా మేము ప్రార్థన అయితే చేయించుకున్నాం. మా ఆయన చేయించుకుంటున్నాడు చూడండి ప్రార్థన. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు. నేను 8 సంవత్సరాలు అవుతుంది పెళ్ళైనాక మళ్ళీ ఇప్పుడు రావడం. 8 సంవత్సరాలు. అదిగోండి నేను ప్రార్థన చేయించుకుంటున్నాను సిస్టర్తో. మా అన్ని వాళ్ళు, మా అక్కోళ్ళు, మా అమ్మ, పిల్లలు అందరూ చేయించుకున్నాం ప్రార్థన. అసలు అలా వెళ్ళడం అది చాలా బాగుంటుంది ఫ్యామిలీతో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్యామిలీతో వెళ్ళడం. అసలు జనం కూడా ఎంత బాగా వచ్చారంటే మేము అంత జనం వస్తారని అనుకోలేదు. పిల్లలతో వెళ్ళడం అయితే చాలా రిస్కే, అది నేను చెప్పాలంటే చాలా చాలా డేంజర్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు దాకా వాయిస్ రికార్డ్ అయితే మా చెల్లి అయితే ఇచ్చేశారు. ఇప్పుడైతే నేను ఇస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా అయితే మేము దేవుడి దర్శనం అయితే చేసుకుని ఇంకా బీచ్ కూడా చూద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. అసలు ఎలా ఉందంటేనండి, మా చెల్లి వాళ్ళు కానీ, మా వదిన వాళ్ళు కానీ, మా ఆయన గారు కానీ, మా మరిది గారు కానీ అందరూ వెళ్ళిన వాళ్ళే. నేను తప్ప ఆఖరికి మా పెద్ద పిల్లడు కూడా వెళ్ళాడు. నేనైతే అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్తాం. చాలా చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం అనిపించింది. ఎప్పుడూ రాలేదు కదా నేను, అదే ఫస్ట్ టైం నేను వెళ్తాము. చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం. ఆ చెప్పలేని సంతోషం నాకైతే. నాకు బాగా నచ్చిందండి పేరుపాల బీచ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని చోట్లకి వెళ్ళాను కానీ పేరుపాల బీచ్కి అయితే అసలు నేను వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తాము. చాలా ఎంజాయింగ్గా ఉంది అయితే నాకైతే. ఇంక మేము దేవదర్శనం అయితే తీసుకుని ఆ రోజు నైట్ అయిపోయింది కదా, ఇంకా పగలు తీద్దాం అనుకున్నాం ఇంక చాలా. అయితే ఇప్పుడు మేము భోజనం చేద్దామని మేము వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, పులిహోర అలాగే దోసకాయ పచ్చడి చేసుకున్నాం. ఇంక తిందాము. వెళ్తా బీచ్ కూడా ఉని అలా వెళ్ళి చూద్దాం, చిన్న చిన్న రీల్స్ కూడా చేసుకున్నాము. అలాగే వెళ్ళి చూసి చిన్న చిన్న రీల్స్ అయితే చేసుకున్నాము. మా వాయిస్ ఎలా ఉంది ఏంటి అనుకోవద్దు, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామండి. ఇప్పుడు దాకా మీకు వాయిస్ మా చెల్లి ఇచ్చి కూడా తను పడుకుంది. ఇప్పుడైతే నేను ఇస్తున్నాను మిగతాది వాయిస్. ఇంకా బీచ్ చూద్దామనేది మేమైతే వెళ్తున్నాము. మా ముందు వెళ్ళేది మా మరిది గారు, అలాగే మా సిస్టరు, మా కూతురు పిల్ల అంజలి అండి. అలాగే ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాము. ఆ ఎదరలేదు నేనే, ఎల్లో కలర్ శారీ. ఇంకా అంతకుముందు మా పెద్ద అబ్బాయి, మా వారు, మా చిన్న అబ్బాయి, మా వదిన వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఆ ఇసుకలో అయితే కాళ్ళు దిగబడిపోతున్నాయండి, నడవలేకపోతున్నాము. అసలు బాగా దిగబడిపోతుంది, నడవలేకపోతున్నాను. అందుకే చెప్పులు అయితే చేతితో పట్టుకున్నాను. దీన్ని స్టిచ్ చేసేయండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇసుకలో దిగిపోతుంది అసలు కాళ్ళు. అసలు మెత్తగా స్మూత్గా ఉంది, ఇసుకెళ్ళే కూడా లేదు, మళ్ళీ మెత్తగా ఉంది. అసలు చాలా మెత్తగా ఉందండి, కాళ్ళు దిగిపోతుంది. అసలు అక్కడికి వెళ్ళి అలా నిల్చుంటే గాలి, అసలు ఏసీ కూడా సరిపోదు. అసలు నాకైతే ఏసీ కూడా సరిపోదండి, అంత చల్లటి గాలి వస్తుంది. కానీ వారకైతే వెళ్ళనే